కూడా ఎంకరేజ్ చేయాలి. యాక్టింగ్ పరంగా వచ్చేసి సుహాస్ అందరూ చాలా బాగా నటించారండి. డైరెక్టర్ కూడా చాలా బాగా తీశాడు. చాలా బాగుందన్న, చాలా చాలా అంటే చాలా బాగుంది. ఇలాంటి సెంటిమెంట్ అన్ని వర్కౌట్ అయ్యానన్న. చాలా రూరల్ గా ఎలా ఉండాలో అన్ని వర్కౌట్ అయ్యాయన్న. చాలా చాలా బాగుంది. క్యాస్ట్ అన్న, క్యాస్ట్ వాళ్ళు చేసిన ప్రతి యాక్టింగ్, ప్రతి ఉండేలో ప్రతి ఫ్రేమ్ సూపర్ గా ఉందన్న. చాలా బాగుంది. అర్థం కాలే అన్న, అది ఎవరు డేర్ చేయరు అన్న. తెలుగు ఇండస్ట్రీలో ఎవరు డేర్ చేయరు నాకు తెలిసినంత వరకు. రియల్ గా చూపించుకున్నాడు కదా. హ్యాండ్స్ ఆఫ్ అన్న, హ్యాండ్స్ ఆఫ్ అన్న, హ్యాండ్స్ ఆఫ్. నిజంగా చాలా బాగుంది. స్టోరీ వచ్చేసి కామనే, కానీ ఎగ్జిక్యూట్ మాత్రం బాగా చేశాడు అన్న. చాలా బాగా చేశాడు. రేటింగ్ నేను 5/5 ఇస్తాను. థ్యాంక్ యూ. అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ చూసాను ఇప్పుడే. అండ్ ఓవరాల్ గా జనవరిలో హనుమాన్ బ్లాక్ బాస్టర్ సొంతం చేసుకుంది. ఈ ఫిబ్రవరి 1వ తేదీ మాత్రం ఈ అంబాజీపేట అన్న. ఏ సినిమా వచ్చినా కూడా నాకు తెలిసి సరిగా ఉండదు. నాకు తెలిసి ఈ సినిమా నేను చూశాను, చాలా బాగుంది సినిమా. ఓవరాల్ గా డైరెక్టర్ మన ఆడియన్స్ పల్స్ కూర్చోబెట్టాడు, నిలబెట్టి పట్టుకున్నాడు అనమాట. చాలా బాగుంది. సుహాస్ అన్న గారి ముందు సినిమాలు పోల్చుకుంటే ఈ సినిమా కూడా ప్రూవ్ అయ్యాడు, గ్రోత్ అయ్యాడు అనమాట సుహాస్ అన్న గారు. అండ్ ఓవరాల్ గా కలర్ ఫోటో రీక్రియేట్ చేసిందా అంటే, ఐ మీన్ డామినేట్ చేసిందా అంటే కలర్ ఫోటోనే ఈ సినిమానే. అది ఎంత బ్లాక్ బస్టర్ కొట్టిందో దానంత బ్లాక్ బస్టర్ ఇది కూడా పడుతుంది. అది దాని ఏమంటారు, సినిమా మాత్రం చాలా బాగుంది. ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా. అండ్ ట్విస్ట్లు కూడా బాగుంటాయి. అండ్ ఓవరాల్ గా విలన్ క్యారెక్టర్ కానీ, హీరోయిన్ కానీ, మన సిస్టర్ క్యారెక్టర్ కానీ, సుహాసన కానీ, అండ్ కేశవ క్యారెక్టర్, వీళ్ళ 5 మంది సినిమాకి ప్లస్ పాయింట్. అండ్ ఓవరాల్ గా ఎవరికి వాడు ఇరగదీసాడు బై యాక్టింగ్. అండ్ ఫిబ్రవరి మంత్ మాత్రం ఇదే అంబాజీపేట మ్యారేజ్ బ్యాండే. మనకి ఇంకా భయమే లేదు. ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా, ఫ్యామిలీతో చూడాల్సిన సినిమా. చాలా బాగుంది. తప్పకుండా అందరూ వాచ్ చేయండి అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్. థ్యాంక్ యూ అన్న. రేటింగ్ 5కి 3.5 అన్న. అన్నా ఇప్పుడే అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ సినిమా వచ్చిన సినిమా మాత్రం అన్న సూపర్ అన్న. కల్తీ సినిమా అని చెప్పుకోవచ్చు అన్న. అసలు సుహాస్ అనే యాక్టింగ్ కి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఏం యాక్టింగ్ అని, అసలు ఏందని, అసలు ఆ యాక్టింగ్, ఆ ఎక్స్ప్రెషన్, సినిమా స్టోరీ మాత్రం కొత్తగా ఉంది. నాకు అంబాజీపేట జరిగేలో ఆ స్టోరీ జరిగేది అంటే మస్తు చూపించిన. నాకైతే పిచ్చ మెంటల్ ఎక్కించిన. అసలు సుహాస్ అన్న ఏం యాక్టింగ్ అన్న, సుహాస్ అనే హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి బ్రో. కలర్ ఫోటోలో కన్నా దీంట్లో మించి చేసింది ఇంకోటి హీరోయిన్. అమ్మ ఫస్ట్ సినిమా అయినా కూడా అసలు ఆమె ఎక్స్ప్రెషన్ అసలు ఫిదా అయిపోయినా బ్రో. అసలు మస్తు చేసింది బ్రో. నాకైతే మస్తు వచ్చింది అన్న సినిమా. కల్ట్ మూవీ బ్రో. ఎందుకంటే తప్పు చేస్తే ఎవరు చూడాలనుకోడు, కానీ ఎప్పుడో ఒకసారి ఎంత పెద్దోడైనా కూడా తప్పు దేవుడు చూస్తాడు, శిక్ష అనుభవించాల్సిందే. ఎంత పెద్దోడైనా కూడా తప్పు చేస్తే శిక్ష అనుభవించాల్సిందే. ఒక కల్ట్ ఫిల్మ్ సినిమా మాత్రం సూపర్ ఉందన్న. ఇంకోటి శరణ్య గారు, వాళ్ళ సుహాస్ అన్న వాళ్ళ అన్న అక్క క్యారెక్టర్ వేసింది ఆమె శరణ్య. ఆమె మాత్రం ఫిదా సినిమా విషయం అన్న, దీంట్లో మాత్రం చంపేసిందన్న. చంపేసింది. సినిమా మాత్రం సూపర్ బ్రో. కల్ట్ సినిమా సూపర్ బ్రో. ఒక్కసారి ఈ సినిమా చూడండి. మీరు ఒకసారి చూసిన తర్వాత 2, 3, 4 ఎక్కువ సార్లు కూడా చూస్తారు. ఎందుకంటే ఈ సినిమాలో ఉన్న కంటెంట్ అటువంటిది, కంటెంట్ కున్న దమ్ము అటువంటిది. ఒక్కసారి మీరు చూసారంటే అంబాజీపేట నుండి అమెరికా వరకు ఇదే మోత మోగిపోద్ది. మీరు ఒకటే దృష్టిలో పెట్టుకోండి. బోర్ అనే పదాన్ని గేట్ బయట పెట్టి థియేటర్లో అడిగి పెట్టండి. బయటకు వచ్చేటప్పుడు బ్లాక్ బాస్టర్ అనే పదాన్ని బయట తెస్తారు. ఇది అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ కొన్న దమ్ము. 3 100 టైమ్స్ మోతే దమ్ము మోగిపోద్ది. ఇది అంబాజీపేట హైలైట్స్. ప్రతి పాయింట్ హైలైట్ అన్న. ప్రతి పాయింట్ హైలైట్. ప్రతి పాయింట్ ఒక్కొక్క పాయింట్ ఒక్కొక్క కీ పాయింట్. అది ప్రతి పాయింట్ హైలైట్ అన్న. ఒక్క పాయింట్ అని మనం సెపరేట్ చేసి చూడలేమన్న, అంత ఎదిరిపోద్ది అన్న. సెంటిమెంట్ తో పాటు బ్రదర్ అండ్ సిస్టరే కాదన్న, ప్రతి ఒక్కరికి ఇది మానవత్వంకి, మధ్య తరగతికి, మానవత్వంకి, పెద్ద తరగతికి అన్న సంబంధంలో తీసిన సినిమా. చాలా ఎదిరిపోద్ది అన్న. మీరు సినిమా చూడాలన్న. అది సినిమా చూస్తే దాని లెవెల్ ఎలా ఉంటుందో మీరు ఒకసారి చూసి అన్న. స్టోరీ ఎలా ఉంటుంది అంటే అన్న, పిల్లలకి ఒక 1000 mm రాడ్ ఉంటుంది కదా, ఆ రాడ్ వేసి పిల్లర్ వేస్తే ఎలా ఉంటుందో స్టోరీలో బలం అంత దమ్ము ఉందన్న. అది అలాగే దానికి ఇస్తా కమిషన్. ఫోన్ పే చేయమంటావా? అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ సినిమా, సుహాస్ గారు నటన, ఇవన్నీ అంటే మనకు తెలుసు ఆయన గురించి టాలెంట్ ఏంటి అనేది. సో ఈ సినిమా చూసాక అంబాజీపేటలో స్టోరీ ఎలా ఉంటది, ఒక లవ్ స్టోరీ ఎలా ఉంటది అనేది చాలా కళ్ళకట్టినట్టు చూపించారు. సుహాస్ చాలా కసిగా చేసాడండి.
బట్ యాక్టింగ్ అది అసలు నిజంగా చాలా డిఫరెంట్ గా ఉంది. సో ఇప్పుడు దాకా చేసిన సినిమాల కన్నా ఫస్ట్ హాఫ్ అంతా ఒక స్టోరీ అంటే ఒక లవ్ కెమిస్ట్రీ అనేది బాగా ఎంజాయ్ చేస్తారు. సో సెకండ్ హాఫ్ వచ్చేసరికి అయితే మాత్రం ఆ హీరోయిన్ అంటే ఆ హీరో వాళ్ళ అక్క అండ్ హీరో ఫ్రెండ్ క్యారెక్టర్ అయితే మాత్రం అసలు మామూలుగా లేదండి నిజంగా. సినిమా గీత ఆర్ట్స్ లో వేరే బ్యానర్ ఏదో ఉంది ఇంకోటి, ఆ బ్యానర్ లో GA2 అసలు ఈ కథ చాలా బాగుందండి, చాలా కనెక్ట్ అయిపోతారు. అంటే ఒక డబ్బున్న వాడికి ఒక కులం తక్కువ వాడికి, సో నేను అనొచ్చలేదో తెలియదు కానీ మనం ఇంగ్లీష్ లో సెలూన్ షాప్ అంటాం. ఒక పల్లెటూరులో ఒక మంగళోడు పక్కన పెట్టుకుంటే ఒక అమ్మాయిని లవ్ చేస్తే అంటే మంగళోడు ఉన్నదాని కూతుర్ని ప్రేమించకూడదా, ప్రేమిస్తే ఏమవుతుంది అనేది క్లారిటీగా చూపించారు. సో నిజంగా సినిమా చూసినప్పుడల్లా కూడా అంటే మంగళోడికి మంచిగా ఉన్నంత వరకు మద్దన చేస్తాడు, సో కోపం వస్తే ఆడు షేవింగ్ చేసి కత్తితో పీక కోస్తాడని క్లియర్ గా చూపించాడు. ఇక్కడ కులం ఏది ఎక్కువ కాదు తక్కువ కాదు, చాలా క్లారిటీగా డైరెక్టర్ గారు చాలా క్లారిటీగా చూపించారండి. సుహాస్ నేను ముందే చెప్తున్నా, రేపొద్దున కుమార్ ఆంటీ దగ్గరకు వచ్చే 2 లెవర్లు నేను ఇప్పిస్తా, నీకు ఫుడ్ ఆనందంతో నేను ఇప్పిస్తా చెప్తున్నా. ప్రొడ్యూసర్ గారు అరవింద్ గారు ఎవరు ప్రొడ్యూసర్ నాకు తెలియదు కానీ అరవింద్ గారు అండ్ ప్రొడ్యూసర్ ఎవరు డైరెక్టర్లు సుహాస్ హీరోయిన్ అందరూ వచ్చేయండి, నేను ఇప్పిస్తా. 2 లక్షలైనా పర్లే, 2 లెవర్లు ఎక్స్ట్రా, 1000 రూపాయలైనా పర్లే, ఎంతైనా పర్లే. సో చాలా హ్యాపీగా ఉందన్నమాట. అసలు ఇంకో హీరోయిన్ అది వేరే, అది మామూలు, అది మామూలు బోటి గోంగూర అది. ఓవరాల్ గా సినిమా అయితే మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేస్తారండి. సినిమా అయితే ఎక్కడ డిసప్పాయింట్ చేయలే. సో విలేజ్ లో అమ్మాయిలు ఎలాంటి అబ్బాయిలు ప్రేమించాలో క్లారిటీ ఇచ్చాడండి. ఇప్పుడున్న అమ్మాయిలు ఐఫోన్లు లేకపోతే FZ లో బెంజ్ కార్లు BMW చూసి లవ్ చేస్తున్నారు. సో నల్లగా ఉన్నా పర్లేదు, వాడు కులం తక్కువడైనా పర్లేదు, వాడిని ప్రేమిస్తేనే వాడి జీవితాంతకాలం గుండెల్లో పెట్టుకుంటాడని క్లారిటీగా చూపించాడు సినిమా.